270 ఫిలిమ్స్ చేసి స్టంట్ మాస్టర్ గా కానీ ఫైటర్ డూప్ ఎన్నో చేస్తుంటారు ఇన్ని మూవీస్ లో. బట్ ఎందుకు మీ గురించి మీరు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోవట్లేదంటే ఇక్కడ ఒకటి ఉంటుందండి, ప్రమోట్ చేసుకోవటమే కాదండి, మాకు షూటింగ్ మెయిన్ కదా మేడం. ఇప్పుడు ఒక సినిమా చేస్తాం, అది రిలీజ్ అవుతుంది, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు, కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. సినిమా హిట్ అయిన తర్వాత మాత్రమే ఆ టెక్నీషియన్స్కి పేరు వస్తుందండి, ఇది 100%. చిన్న టెక్నీషియన్ అయినా పెద్ద టెక్నీషియన్ అయినా సినిమా రిలీజ్ అయ్యి మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా మనం ఎత్తుక్కుంటూ వస్తారు. మనం ఎక్కడున్నాం అనేది కూడా వాళ్ళకి అనవసరం. దాని తర్వాత అంటారా, మన అవసరం ఎవరికీ లేదు, దాని అవసరం ఎవరికి ఉండదండి. ఎన్ని సినిమాలు చేసాం, మనకి ఎంత ట్రాక్ రికార్డు ఉంది, నేను ఎన్ని సంవత్సరాల కిందట వచ్చాను, ఇది అనవసరం అండి సినిమా ఇండస్ట్రీకి. సక్సెస్ రేట్లో పరిగెత్తాడు మాత్రమే సినిమా ఇండస్ట్రీకి కావాలి. ఇదండి. సో అంటే చాలా మంది చిన్న చేసినా కూడా ఎక్కువ ప్రమోషన్, ఇప్పుడున్న డిజిటల్ మీడియా సోషల్ మార్కెటింగ్ అంతా కూడా ఏం చేయకపోయినా కూడా ఇది మేము చేసాము అని చెప్పి ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మంచి మంచి మూవీస్, అది కూడా పెద్ద పెద్ద హీరోస్ తో వర్క్ చేశారు. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుందండి. 25 years అవుతుంది, 24-25 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదండి. అప్పట్లో వాట్సాప్లు కానీ ఇలాంటివి ఏమి, అప్పుడు నెగిటివ్ ఉండేది, నెగిటివ్ డిజిటల్గా రాలేదు. మనం ఆ టైంలో ప్రమోషన్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలనే ఆలోచన ఉండేది కాదండి. మొబైల్స్ కానీ మనకి సోషల్ మీడియా పరంగా కానీ ఇది మహా అనుకుంటే ఒక 10 years నుంచి అనుకుంటా, 8 to 10 years నుంచి బాగా డెవలప్ అయింది, అందరికీ తెలిసింది. ఈరోజు ఏమిటి, చిన్న క్యారెక్టర్ చేసుకున్నా దాన్ని చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రమోట్ చేసుకుంటారు. మాకేమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ సినిమాలు చేసాం, నువ్వు 100 సినిమాలు చేసాం, ఇండస్ట్రీ అంతా తెలుసు, ఎవరు చూసినా గుర్తుపడతారు, ఇంక మేము కొత్తగా చేసుకుంది, మాకు కొత్తగా అవకాశాలు వచ్చేది ఏముంటుంది. ఒక ఆర్టిస్ట్ అనుకోండి, తనకు కావాలి, టెక్నీషియన్స్కి అవసరం లేదండి. ఎందుకంటే ఇండస్ట్రీ తెలిస్తే చాలు, అతనికి తన గురించి ఇండస్ట్రీకి తెలిస్తే చాలు, అంతే అయిపోయింది. సో ఇప్పుడు మీ గురించి ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ అందరూ గుర్తుపడతారు, అందరికీ తెలుసు. బట్ మీరు చేసిన మూవీస్ ఇప్పుడు మీరు ఏం చేశారని వెరిఫికేషన్ చేస్తే ఈ సినిమాలు చేసింది నేనా అని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే చాలా మంది ఆడియన్స్ కి తెలియని విషయం, ఆ సినిమాలన్నీ మీరే చేశారు. అది చాలా మంది తెలియదండి. చాలా సినిమాలు ఇప్పటి నుంచి కాదు, నువ్వు పడతారో ఉలికి పడతారో దగ్గర నుంచి చాలా సినిమాలు, రౌడీ, కరెంట్ తీగ, పోటుగాడు, పాండవులు 9 అంటే నా ప్రస్థానం ఫస్ట్ మొదలైంది మంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మొదలైందండి. అక్కడ చేశాను నేను. మనోజ్ గారికి, విష్ణు గారికి, వాళ్ళందరికీ అక్కడే ఉండేవాడిని. మనోజ్ గారు వెంటే ఫైటర్గా కూడా కొన్ని సంవత్సరాలు మేము ట్రావెల్ అయ్యేవాడిని. అతను యాక్షన్ బ్లాక్లో కంపోజ్ చేయటం, అతనికి అంటే మాస్టర్ మారవచ్చు కానీ చెన్నై మాస్టర్, హైదరాబాద్ మాస్టర్, ఫైటర్స్ మేము మారవండి, ఒక టీం ఉంటాం మేము. అతనికి ఒక టీం ఉంటాం, కొరియోగ్రాఫర్